హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సినీ రంగ ప్రముఖులు ఒక్కొక్కరుగా తరలి వస్తూ ఉన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేయడంతో హైటెక్స్ ప్రాంగణం అంతా కూడా సందడిగా మారిపోయింది. వివిధ రంగాల్లో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కి ఎంపికైన అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, సుకుమార్, నాగ్ అశ్విన్ మరి కాసేపట్లోనే రాబోతున్నట్టు తెలుస్తోంది. గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా పలువురు మంత్రులు హాజరవుతున్నారు. 10 ఏళ్ల తర్వాత గద్దర్ పేరుతో ఫిల్మ్ అవార్డులు ఇస్తూ ఉండడంతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ వేడుక జరుగుతున్న హైటెక్స్ ప్రాంగణంలో మా సీనియర్ ప్రెజెంటర్ నీలిమ మనకి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. నీలిమ, ఏంటి అక్కడ ఎలాంటి హడావిడి కనిపిస్తోంది? ప్రముఖులు ఎవరెవరు ఇప్పటి వరకు తరలి వచ్చారు అండ్ ఏ రకంగా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది? ఎలాంటి ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు ఇవాళ ఈవెంట్ కోసం? ఎగ్జాక్ట్లీ, చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అలానే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా చాలా ఘనంగా చేసింది ఏర్పాట్లు. ఇప్పుడిప్పుడే అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇప్పటికే దిల్ రాజు చేరుకున్నారు, వెంకీ అట్లూరి చేరుకున్నారు, అలానే రీతు వర్మ హీరోయిన్ ఆమె కూడా వచ్చారు. గద్దర్ అభిమానులు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి, వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. నంది అవార్డులకి పేరు మార్చి వాటి స్థానంలో ఇప్పుడు గద్దర్ అవార్డులను ఇస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్నటువంటి అవార్డుల ప్రధానోత్సవం చెప్పాలి. సో చాలా ప్రెస్టీజియస్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సినీ ప్రముఖుల సందడి మొదలైపోయింది. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తోంది ఎప్పుడు అల్లు అర్జున్ వస్తారా అని చెప్పి, ఆయన ఏం మాట్లాడతారా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద అల్లు అర్జున్ ఈ అవార్డుని అందుకోకపోతున్నారు. ఆయన బెస్ట్ యాక్టర్గా సెలెక్ట్ అయ్యారు. సో ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ని రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇంకా యాక్ట్రెస్గా నివేతా థామస్, ఆమె కూడా అవార్డు తీసుకోబోతున్నారు. బెస్ట్ ఫిలిమ్స్ అవార్డ్ కేటగిరీలో ఫస్ట్ అవార్డు కల్కి 2898 AD, ఆ తర్వాత పొట్టేల్, థర్డ్ బెస్ట్ ఫిలింగా లక్కీ భాస్కర్ అవార్డ్, ఆ సినిమాకి సంబంధించి అవార్డు అందుకోబోతున్నారు. మొత్తంగా అవార్డుల పంట పండబోతోంది. 10 ఏళ్లకి ఒకేసారి అవార్డులు ఇస్తున్నారంటే ఎలా ఉంటుందో సందడి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. 2014 సంవత్సరం నుంచి ఇప్పుడు 2025 అంటే ఇన్నేళ్లకి సంబంధించిన అవార్డులు ఒకేసారి ఇప్పుడు ఇవ్వబోతున్నారు. చాలా గ్రాండ్గా ఈవెంట్ జరగబోతోంది. పర్ఫార్మెన్స్ల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. నెవర్ బిఫోర్ అనే రేంజ్లో పర్ఫార్మెన్స్లు ఉండబోతున్నాయి. తమన్ లైవ్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం, మంగ్లీ సింగింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, బీమ్స్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఒక్కొక్కళ్ళ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరవుతున్నారు. ఆయన చేతుల మీదుగా కొన్ని అవార్డులు ఇవ్వబోతున్నారు. ఆయన అరౌండ్ 8 o'clockకి ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆయన కూడా మాట్లాడబోతున్నారు. ఆయన చేతుల మీదుగా ఎవరెవరికి అవార్డులు ఇవ్వబోతున్నారో మనం మరి కాసేపట్లో చూడబోతున్నాం. కొన్ని స్పెషల్ అవార్డ్స్ ఉన్నాయి. ఆ స్పెషల్ అవార్డ్స్ ఏంటంటే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకోబోతున్నారు. ఆయన తండ్రి గారి పేరే ఎన్టీఆర్. ఆయన అవార్డుని ఆయన అందుకోబోతున్నారు. విజయ్ దేవరకొండ, హీరో విజయ్ దేవరకొండ అవార్డు అందుకోబోతున్నారు. కాంతారావు ఫిల్మ్ అవార్డు అది. అలానే సుకుమార్, డైరెక్టర్ సుకుమార్, బిఎన్ రెడ్డి అవార్డు అందుకోబోతున్నారు. వీళ్ళందరూ స్పెషల్ అవార్డ్స్ కేటగిరీలో ఉన్నారు. వీళ్ళకి 10 లక్షల రూపాయలు బహుమతిగా ఇవ్వబోతున్నారు. మొత్తం 6 మందికి అనమాట. అండ్ 2014 నుంచి 2023 సంవత్సరం వరకు ఒక్కొక్క సంవత్సరానికి 3 బెస్ట్ ఫిల్మ్స్ని తీసి అవార్డ్స్ ఇస్తారు. ఇక 2023-2024 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ యాక్టర్ అవార్డు పుష్ప 2 నుంచి అల్లు అర్జున్ అందుకోబోతున్నారు. అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డు దుల్కర్ సల్మాన్ అందుకోబోతున్నారు. అలానే స్పెషల్ జ్యూరీ అవార్డు కేటగిరీలోనే అనన్య నాగల్ల కూడా అందుకోబోతున్నారు. బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్గా అవార్డు అందుకోబోతున్నారు. ఇంకా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అవార్డ్స్ కూడా ఇప్పుడు మరి కాసేపట్లోనే ప్రదానం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నీలిమ. సో ప్రస్తుతం అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని లైవ్లో మనం చూస్తూ ఉన్నాము. చాలా విశాలమైన వేదిక మనకి కనిపిస్తోంది. చాలా అద్భుతంగా ఏర్పాట్లు కూడా చేశారు.